హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పోస్టీరియర్ యాంటీరియర్ ప్లెజెంటా అంటే ఏంటో చూసేద్దాం. నార్మల్గా మనం ప్రెగ్నెన్సీలో స్కాన్ చేయించుకునేటప్పుడు రిపోర్ట్స్లో ప్లెజెంటా పొజిషన్ అనేది పోస్టీరియర్ యాంటీరియర్ అని రావడం మీరు గమనించే ఉంటారు. సో పోస్టీరియర్ యాంటీరియర్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. పోస్టీరియర్ యాంటీరియర్ అనేది మాయ పొజిషన్ ఎక్కడుందో తెలియజేస్తుంది. అసలు ప్లెజెంటా అనేది ఎందుకు యూజ్ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్లెజెంటా అనేది ఇది బిడ్డకు ఆక్సిజన్ మరియు అవసరమైన పోషకాలను సరఫరా చేయడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా శిశువు రక్తం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడానికి కూడా ఈ ప్లెజెంటా అనేది యూజ్ అవుతుంది. ఇది గర్భాశయం యొక్క గోడకు జోడించబడి బొడ్డుతాడు ద్వారా శిశువుకి కలపబడుతుంది. అయితే గర్భధారణ సమయంలో ప్లెజెంటా అనేది గర్భాశయం యొక్క పై భాగం వైపు, ముందు లేదా వెనుక భాగంలో అతుక్కోవడం జరుగుతుంది. పోస్టీరియర్ పొజిషన్ అంటే ప్లెజెంటా అనేది యుటెరస్ గర్భాశయం యొక్క వెనుక భాగం వైపు అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ మీరు ఫొటోస్లో చూడొచ్చు, ఇక్కడ వెనుక వైపు ఉంది ప్లెజెంటా అనేది. యాంటీరియర్లో గర్భాశయం యొక్క ముందు భాగంలో ప్లెజెంటా అనేది అభివృద్ధి చెందుతుంది. ఫండల్ ప్లెజెంటా అనే పొజిషన్ కూడా ఉంటుంది. దీనిలో ఏంటంటే మాయ గర్భాశయం పై భాగంలో ఉన్నప్పుడు దానిని ఫండల్ ప్లెజెంటా అంటారు. కొన్నిసార్లు ప్లెజెంటా ఫండల్ యాంటీరియర్లో లేదా ఫండల్ పోస్టీరియర్లో కూడా ఉంటుంది. ఈ ప్లెజెంటా పొజిషన్స్ అనేవి ఫలదీకరణం చెందిన తర్వాత గుడ్డు ఎక్కడ అమర్చబడుతుంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. పోస్టీరియర్ యాంటీరియర్ ఎలా ఉన్నా బేబీ గ్రోత్ అయితే బాగుంటుంది. వారికి అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే కూడా రావు. కానీ పోస్టీరియర్ అయితే మనకి బేబీ మూమెంట్స్ అనేవి ఎక్కువగా తెలుస్తాయి. ఎందుకంటే మన పొట్ట వెనుకనే బేబీ ఉంటుంది కాబట్టి ఈజీగా వారి ప్రతి మూమెంట్ని మనం క్యాచ్ చేయగలుగుతాము. కానీ యాంటీరియర్లో మాయకి అవతల సైడ్ బేబీ ఉంటుంది కాబట్టి వారి మూమెంట్స్ అయితే మనకి ఎక్కువగా తెలియవు. ఇంకొకటి ఏంటంటే పోస్టీరియర్ అయితే బేబీ బాయ్ పుడతాడని, యాంటీరియర్ అయితే బేబీ గర్ల్ పుడుతుందని కొంతమంది అపోహపడుతుంటారు. ఇది మాత్రం సైంటిఫిక్గా అయితే రుజువు కాలేదండి. సో అలా అయితే అస్సలు మనం చెప్పలేము. జెండర్ అనేది బేబీ హార్ట్ బీట్ని బట్టి కూడా చెప్పొచ్చు అని అందరూ అంటుంటారు. కానీ అలా అయితే ఎవ్వరికీ కుదరదండి. కొంతమంది అయితే హార్ట్ బీట్ 140 బిలో అయితే బాయ్ అని, ఎబో 140 కంటే ఎబో అయితే గర్ల్ అని అంటుంటారు. అది మాత్రం కంపల్సరీగా అయితే 100% కరెక్ట్ అని అయితే చెప్పలేము. కానీ పోస్టీరియర్ వల్ల అయితే చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుందండి. మనకి బేబీ ప్రతి మూమెంట్ అయితే అర్థమవుతుంది. అదైతే చాలా బాగుంటుందండి ఆ ఫీలింగ్. పుట్టబోయేది బాయ్ అయినా గర్ల్ అయినా ప్రెగ్నెన్సీలో మాత్రం బేబీ కిక్స్, మూమెంట్స్ వీటిని ఫీల్ అవుతూ ఎంజాయ్ అయితే చేయండి. మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అయితే తీసుకోండి. మన బేబీ హెల్తీగా పుట్టాలంటే మనం మాత్రం హెల్తీ ఫుడ్ తీసుకుంటూ అలాగే హ్యాపీగా ఉండాలండి. రిలాక్స్డ్గా ఎక్కువగా సాంగ్స్ వింటూ ఉండండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.